1972లో తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని, తర్వాత కసిగా చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో నెల్లూరులో విద్యార్థుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఒకే సదస్సు నిర్వహించడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు కసితో చదవాలని, కసితో చదివినప్పుడే విద్యా బోధనలు అధికమవుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా ట్రైన్డ్ అయి ఉంటారని, ప్రభుత్వ ఉపాధ్యాయులంతా క్వాలిఫైడ్ ఉపాధ్యాయులని, వీరు అంకిత భావంతో పనిచేస్తే విద్యార్థులు అనేక ఉన్నత శిఖరాలకు వెళ్తారని పేర్కొన్నారు. సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక టీడీపీ నేతలు, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంత్రి నారాయణను ఘనంగా సన్మానించారు. రాష్ట్రం మొత్తం ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రం మొత్తంలో 45,094 స్కూల్స్ లో ఇదే టైంలో రాష్ట్రం మొత్తంలో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఫస్ట్ టైం. 36 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 1,89,000 మంది టీచర్లు ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్లో పాల్గొంటున్నారు. పేరెంట్స్ సుమారుగా 72 లక్షల మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తారని అంచనా. ఈ విధంగా ఈరోజు ఎందుకంటే స్కూల్స్లో విద్యార్థులు, నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతున్నాను, ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను, ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచే నేను ఈరోజు స్థాయికి ఎదిగాను. నేను ఒకటే నమ్మేది, పుట్టుకతో అందరి పిల్లల యొక్క ఐక్యూ కానీ ఏదైనా ఒకటిగానే ఉంటుంది, దాంట్లో తేడా ఉండదు. అయితే వాళ్ళ పరిసరాలను బట్టి, పరిసరాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం, టీచర్ ఇచ్చే ప్రోత్సాహం, వాటిని బట్టి యాక్చువల్గా కొందరు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, కొందరు తక్కువ వస్తుంది. నాలెడ్జ్ అనేది ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు చూశాను, లక్షల మంది పేరెంట్స్ ఇంటరాక్షన్ అయి ఉన్నాను. ఒక స్టేజ్లో ఒక 6వ క్లాస్లో వీక్గా ఉన్న స్టూడెంట్ 10th క్లాస్కి వచ్చేవాళ్ళకి అబ్నార్మల్గా తయారైన స్టూడెంట్స్ వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అంటే 6వ తరగతిలో వీక్గా ఉన్న స్టూడెంట్ ఇంకా అతనికి చదువు రాదు, అతను పనికిరాదు అనుకోవడం తప్పు. క్లాసుల్లో వీక్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన ఫౌండేషన్ ప్రాపర్గా పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి పోగలరని నమ్మే వ్యక్తి నేను ఫస్ట్. మీ క్లాస్లో కొంతమంది పిల్లలు కొద్దిగా వీక్గా ఉంటారు. వీక్ అంటే వాళ్ళకి బేసిక్స్ సరిగా లేక, ఫౌండేషన్ సరిగా లేక వెనకబడుతుంటారు. వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఇన్పుట్ కానీ ప్రాపర్గా ఇస్తే, ఆ ఇన్పుట్ని ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నత స్థితికి పోతారు. అందువల్ల ఇక్కడున్న టీచర్లు అందరినీ, హెడ్ మాస్టర్ అందరినీ కోరుకునేది ఏంటంటే ఒకటే, నేను కోరుకునేది మొదటి నుంచి, నేను ఈ పాఠశాలకి 2014-19 దాకా 3-4 సార్లు వచ్చాను. అప్పుడు హెడ్ మాస్టర్తోనూ టీచర్తో డిస్కస్ చేశాను. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయించాను. బ్రహ్మాండంగా తయారయ్యారు. ఎంతోమంది విద్యార్థులు ఐఐటికి, ఎన్ఐటికి, ట్రిపుల్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతుంటారు. ఎంతోమంది టీచర్, హెడ్ మాస్టర్లు, అంటే గత ప్రభుత్వం వీటిలన్నింటినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపేసిన నాతో హెడ్ మాస్టర్లు మాట్లాడుతుంటారు. మొన్న మధ్య ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు డిస్కస్ చేశారు. వాళ్ళ సెక్రటరీస్తో, వాళ్ళ యొక్క కమిషనర్తో డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఈ మధ్య 2-3 మీటింగ్లు కూడా అయినాయి. 2-3 మీటింగ్లు జరిగినాయి. మోడల్గా ఒక స్కూల్ నెల్లూరులో, ఒకటి శ్రీకాకుళం, ఒకటి మంగళగిరి, ఒక కుప్పంలో పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించాం కూడా. ఈ విధంగా నేను మున్సిపల్ శాఖ మంత్రినైనా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళీ ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా, అధికారులతో మాట్లాడుతున్నాను. నిన్నే కమిషనర్తో చెప్పాను, నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరిని పిలిపించండి, వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను. ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో సదస్సు పెట్టారు. దానికి నేను పోయాను, కమిషనర్ పిలిచారు. మంత్రి గారు, హానరబుల్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు
నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పారు, ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను. నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి. కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు, కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు, కొందరు లెక్కల్లో వీక్ ఉండొచ్చు. మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి, వీక్ అంటే అక్కడ బేసిక్స్ తెలియక, జనరల్గా ఏంటంటే 1వ తరగతిలో పిల్లవాళ్ళు బాగా చదివింటే 2వ తరగతి నుంచి ఈజీ, 1వ తరగతిలో చదవకుండా 2వ తరగతి వచ్చేప్పుడు కష్టం అవుతుంది. ఆ 2వ తరగతిలో ఆ 1వ తరగతి సంబంధించిన బేసిక్స్ కానీ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు పికప్ చేసి వెళ్తారు. 2వ తరగతిలో సరిగా చదవకుండా 3వ తరగతికి వచ్చారనుకో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు. అటువంటి పిల్లలకి కొద్దిగా బేసిక్స్ టీచర్లు ప్రాపర్గా ఇన్పుట్ ఇస్తే వాళ్ళు పికప్ చేస్తారు. ఇక్కడ 6th నుంచి 10th దాకా ఉంది. ఇక్కడ ఇతర స్కూల్స్ 5వ తరగతి దాకా చదివిన పిల్లలు ఇక్కడికి వస్తుంటారు. డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తుంటారు. డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే బేసిక్స్లో 5వ తరగతి వరకు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇచ్చే బేసిక్స్లో వీక్గా ఉంటే ఇక్కడ చేరే పిల్లలు 6వ తరగతి పిల్లలు వీక్ అవుతారు. దానికి సొల్యూషన్ ఏంటంటే, ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండారో వాళ్ళకి కొద్దిగా అడిషనల్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా 1 year వాళ్ళు పికప్ చేస్తారు. ఇది నా యొక్క 44 సంవత్సరాల అనుభవం నేను చెప్తున్నాను. అందువల్ల అందరూ టీచర్లు, ప్రత్యేక హెడ్ మాస్టర్ టీచర్లు, 6 నుంచి వేరే స్కూల్, నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్, డిగ్రీ 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్, కానీ 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. ఐ ఫెయిల్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను. 10th క్లాస్లో 1972 ఐ ఫెయిల్ ఇన్ 10th క్లాస్. అయితే భవన వెంకటరామరెడ్డి గారు సీఎం, రిజల్ట్స్ వచ్చారు. మళ్ళీ 3 నెలలకి 2 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఆ గ్రేస్ మార్క్లో పాస్ అయిపోయారు. అక్కడి నుంచి లైఫ్ టర్న్. ఎందుకంటే నా తోటి విద్యార్థులు 10th క్లాస్లో పాస్ అయి ముందుకెళ్ళారు, నేను వెనకబడ్డా అనే ఒక కసి నాలో పెరిగింది. కసి, ఆ కసి యాక్చువల్గా అక్కడి నుంచి చదివాను. అక్కడి నుంచి తిరగలేకుండా పోయాను, తిరగలేకుండా చదవడం జరిగింది. అంటే 10th క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది, టీచరే. నారాయణమూర్తి గారు అని ఒక టీచర్ ఉండేవాడు. ఆయన దగ్గర యాక్చువల్గా 8th క్లాస్ నుంచి చదివాను. 10th క్లాస్కి వచ్చాక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. అది ఇంటర్మీడియట్ నుంచి ఉపయోగపడింది, కేవలం ఫౌండేషన్. అందుకని ఈరోజు నేను ఫౌండర్గా ఈరోజు ఉన్నాను. అంతకుముందు చైర్మన్గా నారాయణ గ్రూప్లో ఉన్నా. ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇవ్వాలని అక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉండేవాడిని. అందువల్ల నేను మరొకసారి హెడ్ మాస్టర్కి, టీచర్కి చెప్పేది ఏంటంటే, పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఫౌండేషన్ చేయండి. ఈ స్కూల్కి నేను త్వరలో ఇంటరాక్టివ్ బోర్డులు ఇస్తాను. ఇప్పుడు క్లాస్ రూమ్లో గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది. మన ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని వాడాలంటున్నారు. మొత్తం 19 క్లాస్ రూమ్లో 3 క్లాస్ రూమ్లు ఇంకా రెడీ కాలేదన్నారు. అవి కూడా నేను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడి ఆ 3 క్లాసులు కంప్లీట్ చేయడమే కాకుండా ఇంటరాక్టివ్ బోర్డ్స్, ఈరోజు కార్పొరేట్ సెక్టర్లు అందరూ ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెడుతున్నారు. ఈ స్కూల్కి ప్రత్యేకంగా నేను త్వరలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఇస్తానని తెలియజేస్తూ, మరొకసారి పేరెంట్స్ కూడా పిల్లలు దేంట్లో నాకు సబ్జెక్ట్లో వీక్ అయితే వాళ్ళు తిట్టొద్దండి. మార్కులు తగ్గితే తిట్టొద్దు, మార్కులు తగ్గటానికి తిట్టొద్దు. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీకో ఆ సబ్జెక్ట్లో, మార్కులు తగ్గిన సబ్జెక్ట్లో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సర్న్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్స్ని చెప్పండి. బేసిక్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేస్తారని తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన